2000 మంది పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను. సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారిని కూడా అడగటం, వారు వెంటనే ప్రారంభించమన్నారు. దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ, నేషనల్ లెవెల్ కంపెనీ, వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నాం. చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదని ఈ ఇయర్ 1000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఒక 1000, ఇంకా డిమాండ్ ఉంటే 5000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం. ఎలక్షన్స్ ముందు 2000 మందికి అని చెప్పాను. ఈ ఇయర్ 1000, నెక్స్ట్ ఇయర్ 1000, ఆ తర్వాత హై స్టాండ్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం. దగ్గరగా పిల్లలు ఉండి హై స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి సైకిళ్ళు ఇవ్వమంటే సైకిళ్ళు ఫ్రీగా ఇస్తాం. దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం. నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ఇక్కడ, నర్సరీ టు 10th, తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది. ఈ సంవత్సరం నర్సరీ నుంచి 9th దాకా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 10th, ఆ తర్వాత 11th, ఆ తర్వాత 12th, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే పిల్లలకి. ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. పాసి పని చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళకెళ్తారు, చిమ్మేవాళ్ళు వాళ్ళు. అంత పిల్లలు అక్కడే పోయి వీధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం, చదివించటం, పిల్లల్ని ఆడించటం, ఆటపాటలు, మంచి కాంపిటీషన్లో, అన్ని కాంపిటీషన్లో పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేశాం. నిన్న కూడా సీఎం గారికి చెప్పాను, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం. గైడ్ చేయటం, మెంటరింగ్. ఈ పీపీఆర్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో 20 లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో అందరూ పేదరికం అనేది ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని P4 అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు.